పిల్లలలో ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందించడానికి ముందుగా ఉపాధ్యాయుడు వీటిపై అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఉపాధ్యాయుడు పిల్లల యొక్క పనిని గమనించి వారి చర్చలను విని అందులోని సమాచారాన్ని విద్యార్థులు ఏ విధంగా సేకరించారో, రుజువును ఏ విధంగా ఉపయోగించారో ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకోవాలి. ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు, సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు. ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు అంటే పరిశీలించడం, సమాచార ప్రసారం, అనుమిత, అంచనా, వర్గీకరణ, కొలమానం. ఇవి ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యాలు. సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు ప్రకల్పనను రూపొందించడం, చర్చ. సమగ్ర ప్రక్రియ నైపుణ్యాలు ప్రకల్పనను రూపొందించడం, చరాంశాలను కనుగొనడం, ప్రయోగాలు చేయడం, పరికరాలను వినియోగించడం. విద్యార్థులు ఈ ప్రక్రియ నైపుణ్యాల్లో వారికి ఎక్కడ ఏ నైపుణ్యంలో అభివృద్ధి అవసరమో దానిపై అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థులు వారి దర్యాప్తులపై కూలంకషంగా చర్చించడానికి, ప్రతిబింబించడానికి అవకాశం కల్పించాలి. దీనికోసం ఉపాధ్యాయుడు ప్రత్యామ్నాయ అభివృద్ధి చర్య క్రమాలను ప్రయత్నించడానికి వారిని ప్రోత్సాహపరచాలి. ప్రక్రియ నైపుణ్యంలోని ఖచ్చితత్వాన్ని పెంపొందించడానికి కొత్త సాంకేతికతను, పరికరాలను పరిచయం చేయడం ఎంతో అవసరం. ఉదాహరణకు జీవశాస్త్ర ప్రయోగశాలలో ఉపయోగించే మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, రిసెప్షన్ బాక్స్, వైజ్ఞానిక పేటికలు, ఆటోక్లేవ్, థర్మామీటర్, బారోమీటర్ మొదలైన పరికరాలను ఉపయోగిస్తారు.